హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 2026 సంక్రాంతి పండుగ అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం, అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం, పంటల కోత, ప్రకృతి, పశువులకు కృతజ్ఞతలు చెప్పడం, సాంప్రదాయాలను పాటించడం, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం, బంధాలను బలోపేతం చేసుకోవడం, దానధర్మాలు చేయడం, చెడును విడిచిపెట్టి మంచిని ఆహ్వానించడం, జీవితాలకు కొత్త శోభను స్వాగతించడం, ఇలా సంక్రాంతి పండుగలో అన్నీ ఆనందకరమైన విషయాలే. సంబరాల సంక్రాంతి పండుగ త్వరలో వచ్చేస్తుంది. సిరిలెన్నో తెచ్చేయనుంది. సంక్రాంతి పండుగ అంటేనే సంబరాలు, సాంప్రదాయాలు, ఆటలు, పాటలు, కోడిపందాలు, రంగులు. అబ్బో, ఒకటా రెండా చెప్పాలంటే అదో పెద్ద లిస్ట్. ముఖ్యంగా పట్టణాలతో పోలిస్తే పల్లెటూరుల్లో డూడు బసవన్నలు, హరిదాసులు, కోళ్ల పందాలు, పగటి వేషగాళ్ళు, ఎడ్ల పందాలు, కుర్వడోళ్ల సందడి. అబ్బో, ఆ ఆకర్షణీయం వర్ణానించలాదు. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు, అత్తగారిళ్లల్లో కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు, అమ్మమ్మలు, నాన్నమ్మ తాతయ్యలతో మనువళ్ళు, మనమరాళ్ళు, ఆ ఆనందమే వేరే లెవెల్ అంతే. అందరూ కలిసి మెలిసి ఆనందంగా సంతోషంగా జరుపుకొని అతిపెద్ద పండుగ సంక్రాంతి. ప్రతి ఇల్లు రంగుల హరివిల్లు. సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఈ సంక్రాంతి పండుగ పుడమి తల్లి సాక్షిగా పసిడి పంటలు పండగ, ప్రకృతి సింగారించుకొని పండగ పర్వదినానికి స్వాగతం పలుకుతూ పట్టు పరికణీలతో ఆడపడుచులు అల్లరి చేయగా, ఇలా ముచ్చటగా 3 రోజుల పండగ. ముత్యాల ముగ్గులతో లోగిళ్ళు కలకలలాడగా, భోగభాగ్యాలతో భోగి పండుగ చేసుకోగా, సంక్రాంతి పండుగ సకల సంపదలు తీసుకురాగా, కనుమ పండుగ కలిసిమెలిసి ఉండాలని దీవించగా, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుడిని కోరుకుంటూ కనువిందుగా నిర్వహించే పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ వేళ తెలుగు లోగిళ్లలో గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, రంగురంగుల పతంగుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందాలు, ఇలా పల్లెవాకిట పరమానందం నింపే పర్వదినం సంక్రాంతి. ఈ పండుగ వేళ ప్రతి ఇల్లు రంగుల హరివిల్లు. భోగి మంటలు, భోగి ముచ్చట్లు, భోగి పళ్ళు. సంక్రాంతి పండుగ ఈ భోగి పండుగతోనే మొదలవుతుంది. ఈ రోజున సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే స్వర్గలోకపు వాకిళ్ళు తెరుచుకుంటాయని నమ్మకం. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగగా, రాజస్థాన్ రాష్ట్రంలో మకర సంక్రాంతిగా, పంజాబ్ రాష్ట్రంలో హరిగా, నేపాల్లో మాఘ సంక్రాంతిగా, అస్సాం రాష్ట్రంలో భోగలీ బెహుగా, తమిళనాడు రాష్ట్రంలో పొంగల్గా, ఒడిశా రాష్ట్రంలో న్యూ ఇయర్గా ప్రారంభంగా భోగి పండుగని జరుపుకుంటారు. పండుగ వేళ మహిళలు సంక్రాంతి నోములు నోచుకుంటారు. అలాగే ఈ రోజున నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు, కూరగాయలు వంటివి దానం చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. ఇలా చూస్తే స్వయంగా విష్ణుమూర్తి చిన్నపిల్లలను అనుగ్రహిస్తాడని, ఆశీర్వదిస్తాడని ప్రతీతి. మకర సంక్రమణం రోజున నక్షత్రాలు అన్నింటినీ కలిపి మొత్తం 108 పాదాలుగా, ఆ 108 పాదాలను 12 రాసులుగా విభజిస్తారు. ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. దీనినే మకర సంక్రమణం అంటారు. కాబట్టి ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రమణం రోజున నువ్వుల నూనెలో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి. అంతేకాకుండా పండుగ రోజు తలకు నూనె రాసుకొని శనగపిండితో నలుగు పెట్టుకొని స్నానం చేస్తే సకల భాగ్యాలు కలుగుతాయన్నది బలమైన విశ్వాసం.
కనుమ పండుగ పశువుల పండుగ. 3 రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో కనుమ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ కనుమ పండుగను పశువుల పండుగగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. కనుమ అంటే పశువు అని అర్థం వస్తుందట. ఏడాది పాటు పొలం పనుల్లో నిత్యం చేదోడు వాదోడుగా ఉన్న పశువులను అలంకరించడం, పూజించడం ఈ పండుగ ఆనవాయితీ. ఈ రోజున పశువులు కొట్టాలను పూలతో అందంగా అలంకరిస్తారు. పొంగలి నైవేద్యంగా సమర్పించి ఆ పొంగలిని పొలంలో జల్లి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటారు. తండ్రి కొడుకుల అనుబంధానికి ప్రతీకగా ఎందుకు చెబుతారంటే సంక్రాంతి పండుగ అంటేనే తండ్రి కొడుకుల అనుబంధానికి ప్రతీకగా చెబుతారు. ఆ తండ్రి కొడుకులు ఎవరు అని ఆలోచిస్తున్నారా? వాళ్ళే సూర్యుడు, శని. ఎందుకంటే సంక్రాంతి రోజున మాత్రమే మకర రాశి అధిపతైన శనీశ్వరుడి ఇంటికి సూర్యుడు వెళ్తాడని, అందుకే సంక్రాంతి పండుగని సూర్యుడు, శనిల అనుబంధానికి ప్రతీకగా చెబుతారు. అంతేకాకుండా భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను భూమిపైకి రప్పించినది కూడా సంక్రాంతి పండుగ రోజే అని పురాణాలు చెబుతున్నాయి. ముగ్గుల సంస్కృతి, సాంప్రదాయం పూర్వం నుంచే ఉందని, మొహంజోదారో, హరప్పా నాగరికతల నుంచి ఈ సంస్కృతి మొదలైందని చెబుతారు. అదే సంస్కృతిని భోగి, సంక్రాంతి, కనుమల రోజు ఆడపడుచులు తమ ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులను వేయడం, మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం చేస్తారు. ముఖ్యంగా తెలుగు సాంప్రదాయంలో ముగ్గును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అలాగే గొబ్బెమ్మలను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని కూడా ప్రగాఢ నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.